హలో అండి. ఈ వీడియోలో లయర్స్ ఇన్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ వచ్చేసి జియాంగ్ చేయి పట్టుకుంటాడు కదా! జియాంగ్ నేను తప్పు చేశాను, అతన్ని ప్రేమించి అని చెప్పేసి తను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది నన్ను వదులు అని చెప్పేసి. సో, తన్ని ఫాలో అవుతూ ఫ్రిడ్జ్ వరకు వెళ్తాడు. తనకి క్లోజ్‌గా వెళ్తాడు. ఏంటి అన్నట్టు తను క్వెషన్ చేస్తే యూ ఇలా చెప్తాడు, ఈ బాటిల్ ఎక్స్పైర్ అయిపోయింది ఇంకోటి తాగు అని చెప్పేసి. వెళ్ళే అప్పుడు రేపే కాంట్రాక్ట్ లాస్ట్ డేట్, మంచిగా చూసుకో అన్నట్టు చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డేనే అనమాట. ఆల్రెడీ తను ఇంకా వాళ్ళ స్టెప్ మామ్ ఇద్దరు కాంట్రాక్ట్ చేసుకుంటారు కదా, డ్రీమ్ సిటీ ప్రాజెక్ట్ని కనుక 30% కనుక సేల్స్ తీసుకురాగలిగితే ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ అందే అని చెప్పేసి ఆ నెక్స్ట్ డేని ఫైనల్ డే అనమాట. అందరూ చాలా ఎక్సైటింగ్గా రిజల్ట్స్ని చూస్తూ ఉంటారు. అందరూ ఇక సేల్స్‌ని చూస్తూ ఉంటారనమాట. అది 30% క్రాస్ అవుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి విన్ అయిపోయామని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ సడెన్‌గా 30% కాస్త 29% అవుతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. అందరూ ఇక టెన్షన్ పడటం స్టార్ట్ చేస్తారు. యూ వాళ్ళ స్టెప్ మామ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనకు అదే కావాలి కాబట్టి. యూ ఓడిపోతే ఆ రిసార్ట్ ప్రాజెక్ట్ తనదే అవుతుంది కదా! అందుకే. సో, వెంటనే అక్కడికి మన అసిస్టెంట్ చెన్ వచ్చేసి యూకి చెప్తాడు, ఎవరో కొనుక్కున్న జ్యువెలరీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారంట, అందుకే పర్సంటేజ్ వెంటనే పడిపోయింది, టైం కూడా అయిపోయింది, ఇక్కడ ఏం చేయలేము, మీరు ఓడిపోయినట్టే అన్నట్టు చెప్తాడు. అలా ఆ బెట్లో మన హీరో యూ ఓడిపోతాడనమాట. ఇతను ఓడిపోయాడు కాబట్టి ఆ ఫామ్ దగ్గరికి యూ వాళ్ళ స్టెప్ మదర్ ఏం చేస్తారంటే ఆ ఫామ్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పేసి కొంతమంది మనుషులను పంపిస్తారనమాట. మన జియాంగ్ వాళ్ళ ఆంటీ ఏమో వాళ్ళని అడ్డుకుంటూ ఉంటుంది. ఇంతలో జియాంగ్ కూడా అక్కడికి వస్తుంది. ఏంటి మీరు ఏం చేస్తున్నారంటే, మేమేం చేస్తున్నాము, యూ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారో అదే చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు అంటారు. ఈ ప్రాజెక్ట్ యూ కంట్రోల్లో ఉంది కదా, మీరెందుకు ఇదంతా చేస్తున్నారంటే, ఏంటి ఇంకా కంట్రోల్లో ఉండేది, ఈ పాటికి యూ రిజైన్ కూడా చేసుంటాడు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. తను చాలా కంగారు పడిపోతుంది. వాళ్ళు చెప్పినట్టుగానే యూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బెట్లో నేను ఓడిపోయాను కాబట్టి రిజైన్ చేస్తున్నానని చెప్పేసి తన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి, నాకు వెళ్ళే ముందు ఒక చివరి కోరిక మీ కొడుకుగా ఒకటి తీరుస్తారా, సో ఈ రిసార్ట్ ప్రాజెక్ట్ని కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారా అన్నట్టు చెప్తాడు. వాళ్ళ నాన్నగారు ఇక లాస్ట్ కోరిక కదా అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. సో వాళ్ళేమో ఇక ఎలా అయినా సరే ఫామ్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి వాళ్ళు జేసీబీని తీసుకొచ్చి అక్కడంతా గందరగోళం చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ జియాంగ్ ఏం చేస్తుందంటే అడ్డంగా వెళ్ళి నించుంటుంది అనమాట. మీరు ఏమైనా చేసుకోండి, ఈ ఫామ్ని డిస్ట్రాయ్ చేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి. అదేమో జేసీబీ క్లోజ్గా వస్తూ ఉంటుంది తనేమో పక్కకు లేగవదు. సడన్గా ఒక అతను కాల్ మాట్లాడుతూ ఆపండి అన్నట్టు చెప్తాడు. ఇక వాళ్ళంతా ఆపేసి లాస్ట్ టైం బ్రతికిపోయారని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే యూ వాళ్ళ నాన్నగారు కొన్ని రోజులు అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని చెప్పి యూకి మాట ఇచ్చారు కదా, అందుకే ఇప్పుడు ఇక అది ఆ పని ఆపేస్తారనమాట. అందుకే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక జియాంగ్ ఏమో హడావిడిగా ఆఫీస్కి వెళ్తుందనమాట యూ కోసం. అక్కడ ఆఫీస్లో అంతా వెతుకుతుంది, ఎక్కడా కనిపించడు. ఏమైపోయాడు అని చెప్పేసి స్టేర్స్ దగ్గర కూడా వెతికితే యూ అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటాడు. వెంటనే యూని చూసి గట్టిగా వెళ్ళి హక్ చేసుకుంటుంది అనమాట. నేను చాలా టెన్షన్ పడ్డాను, మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి. వాళ్ళిద్దరూ అప్పుడు క్లోజ్గా ఉన్న సమయంలో కిస్ చేసుకుందాం అనుకుంటారు. ఇంతలో అక్కడికి అసిస్టెంట్ చెన్ వస్తాడనమాట. లైట్లు ఆన్ చేసేసి, ఓ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరు ఇక నవ్వుకుంటారనమాట. ఇక అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు ఫ్లాట్కి. నెక్స్ట్ డే వచ్చేసి అసిస్టెంట్ చెన్ ఆఫీస్లో ఉన్నప్పుడు మన జియాంగ్ కాల్ చేస్తుందనమాట. నేను మార్నింగ్ నిద్ర లేచేసరికి యూ ఫ్లాట్లో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఏమైనా తప్పుడు పనులు చేస్తాడా, భయంగా ఉంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని చెప్పి చెప్తూ ఉంటే అసిస్టెంట్ చెన్, మీరేం వర్రీ అవ్వకండి, యూ అలాంటి వాడు కాదు, ఎక్కడికి వెళ్ళుండడు, మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాలే, కంగారు పడకండి అన్నట్టు చెప్తాడు. అతను చెప్పినట్టుగానే యూ మూవీ చూడ్డానికి వెళ్తాడనమాట. నైట్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఫ్లాట్కి రాగానే జియాంగ్ అయితే యూని చూసి, ఎక్కడికి వెళ్ళారు అసలు, చాలా కంగారు పడ్డాను, చెప్పకుండా ఎలా వెళ్ళిపోతారంటే, ఇప్పుడు వచ్చాను కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను నా రూమ్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అతను వెళ్ళిపోగానే మన జియాంగ్ ఏమనుకుంటుందంటే ఇతను చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాడు ఇదంతా జరిగినందుకు, సో మళ్ళీ ఏమన్నా బ్యాడ్ థాట్స్ వస్తాయేమో, ఇతను మూడ్ అంతా చేంజ్ చేయాలని చెప్పేసి ఏదో ఒకటి ప్లాన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తుందంటే ఎర్లీ మార్నింగే లేచి మ్యూజిక్ పెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది అనమాట, ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి. ఇవేమో ఏంటి సౌండ్స్ అని చెప్పేసి హాల్లోకి వచ్చి, ఆఫ్ చేస్తావా నీ మ్యూజిక్, అసలు నేను కాసేపు పడుకోవాలి అంటే, లేదు లేదు కిందకి వెళ్దాం, ఎక్సర్సైజ్ చేయాలి కాసేపు, నాతో పాటు రండి అని చెప్పి డ్రెస్ మొహం మీద విసిరేస్తుంది. అతనేమో నేను రానని చెప్పేసి లోపలికి వెళ్ళి పడుకుంటాడనమాట. తినేమో మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది. ఇక యూకి చిరాకు వచ్చేసి సరే పద అని చెప్పేసి ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. ఏంటి ఇప్పుడు ఇదంతా అంటే, మీరు బ్యాడ్ మూడ్లో ఉన్నారు కదా, మీకు మంచి థాట్స్ రావాలన్నా, మీ మూడ్ సెట్ అవ్వాలన్నా సరే మీరు బిజీగా ఉంచుకోవాలి మీ సెల్ఫ్, అందుకే ఎక్సర్సైజ్ చేద్దాం, అప్పుడు డోపమైన్ ఎక్కువ రిలీజ్ అయిపోయి మీకు మంచిగా నిద్ర పడుతుంది, అలాగే హ్యాపీగా ఉంటారు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అవునా, నేను హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వు నాతో డేట్ చేయి, అప్పుడు హ్యాపీగా ఉంటా అన్నట్టు అంటాడు. ఆ మాట చెప్పగానే జియాంగ్ అయితే హార్ట్ బీట్ అనేది రైజ్ అవుతుందన్నమాట. తను స్మార్ట్ వాచ్ పెట్టుకోవడంతో ఆ వాచ్లో కూడా చూపిస్తుంది. ఏంటి హార్ట్ బీట్ చాలా రైజ్ అవుతున్నట్టుందంటే, అదేం లేదు నేను ఎక్సర్సైజ్ చేశాను కదా, అందుకే నేను ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి ఇక జాగింగ్ చేస్తూ ఉంటుంది సిగ్గుపడుతూ.
ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత తనేం చేస్తుందంటే కేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటుందనమాట. తను కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే యూ ఏం చేస్తాడంటే పైన లైట్ పని చేయట్లేదని చెప్పేసి ఒక చిన్న స్టాండ్ వేసుకొని పైకెక్కుతూ ఉంటే ఏమన్నా రాంగ్ డెసిషన్ తీసుకొని ఏదైనా చేసుకుంటున్నాడేమో అని చెప్పేసి సినిమా పరిగెత్తుకుంటూ వెళ్ళి వద్దు వద్దు అని చెప్పేసి యూని తోసేస్తుందనమాట. ఇద్దరు వెళ్ళి సోఫాలో పడతారు. అనుకోకుండా తన చేతిలో ఉన్న క్రీమ్ అంతా యూ బొగ్గకవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి యూని క్వశ్చన్ చేస్తే నేనేం చేస్తున్నాను లైట్ పని చేయట్లేదు సెట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను అంతే అన్నట్టు చెప్తాడు. ఓ లైటా అని చెప్పేసి ఇక సారీ సారీ అని చెప్పేసి తను సైలెంట్ అయిపోతుంది అనమాట. నేను కేక్ ప్రిపేర్ చేసిన తర్వాత యూ తోటి నీకోసం కేక్ ప్రిపేర్ చేశాను అంటే యూ హడావిడిగా నువ్వే తిను నాకు పని ఉందని చెప్పేసి బయటకు వెళ్తాడు. తినకు అర్థం కాదనమాట ఎక్కడికి వెళ్తున్నాడో. తనేమో ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక చైర్లో కూర్చొని అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు ఎవరి కోసమో ఎదురుగా ఉన్న షాప్ని చూస్తూ. తిను దూరం నుండి చూస్తూ అదేంటి 1 అవర్ దాటింది ఇక్కడే కూర్చున్నాడు దాహం వేస్తుంది అనుకుంటా నేను వెళ్ళేదన్నా తీసుకొస్తా అని చెప్పి షాప్ లోపలికి వెళ్తుంది. అప్పుడే అసిస్టెంట్ చెన్ అక్కడికి వస్తూ ఉంటాడనమాట స్కూటీ వేసుకొని. అసిస్టెంట్ చెన్ రాగానే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూసిన తర్వాత చాలా రోజులైంది మీతో వర్క్ చేసి చెప్పేసి అంటూ ఉంటాడు. సరేగా నేను చెప్పిన పని చేసావా అంటే చేశాను మీరు చెప్పినట్టే కనుక్కున్నాను. ఆ బ్యూటీ సలూన్లో మెంబర్షిప్ తీసుకుంది ఒకే ఒకరు అది కూడా మీ స్టెప్ మదరే ఇదిగోండి అని చెప్పేసి ఒక ఫోటో ఇది ఇస్తాడనమాట ఎవిడెన్స్ కింద. ఇది చాలు అని చెప్పేసి ఆ ఫోటోనిక సరే ఇక నువ్వు వెళ్ళని చెప్పేసి పంపించేస్తాడు. తను వెళ్ళిపోగానే అప్పుడే అక్కడికి మన కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది అనమాట జియాంగ్ యూ కోసం. ఆ ఫోటో వెంటనే తన పాకెట్లో పెట్టేసుకుంటాడు. అప్పుడు జియాంగ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ ఫామ్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. ఆ రోజు ఈవినింగ్ అయిపోతుంది. ఫామ్లో తనకు ఒక సీక్రెట్ బేస్ ప్లేస్ ఉంటుంది అక్కడ లోపలికి తీసుకెళ్తుంది. ఇదే నా సీక్రెట్ బేస్. చిన్నప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇక్కడికే వచ్చేదాన్ని ఎప్పుడు బాధగా అనిపించినా సరే ఇక్కడికి వస్తే నాకు కొంచెం మనసు సెట్ అయ్యేది. మీకు కూడా మనసు బాలేదు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను సెట్ అవుతుందేమో అని చెప్పేసి తన పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఎలక వస్తుంది అనమాట. ర్యాట్ని చూసి భయపడిపోయి వెంటనే వెళ్ళి యూ ఒళ్ళో కూర్చుంటుంది. ఇది నీ సీక్రెట్ బేస్ అన్నావు నీ సీక్రెట్ బేస్లో ర్యాట్ని చూసి నువ్వే భయపడతావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు ర్యాట్స్ అంటే భయం అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే జియాంగ్ వాళ్ళ ఆంటీ అటువైపు నుండి వెళ్తూ ఎవరు లోపల ఉన్నారని చెప్పేసి లోపల ఎవరినో చూసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఎవరు లోపల బయటికి రండి అని చెప్పేసి. బయటికి రాగానే తనేమో కారు ఇక వెళ్ళిపోదామని చెప్పేసి కార్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అవ్వదు యూ కారు. సో ఏమైందని చెప్పి చెక్ చేస్తూ ఉంటాడు. ఆంటీ ఏమో జియాంగ్ తోటి అయినా నువ్వేంటి ఈ అబ్బాయితో తిరుగుతున్నావు ఈ అబ్బాయి మన శత్రువు కదా అంటే లేదు లేదు అలా ఏం కాదు తను రిజైన్ చేసేసాడు ఆ కంపెనీ నుండి అన్నట్టు చెప్తూ ఉంటుంది. ఈ రోజు నైట్ కార్ పని చేయట్లేదు ఇతను కూడా ఇక్కడే ఉంటాడంటే రిజైన్ చేశారుగా సరే అలా అయితే ఓకేలా అన్నట్టు వాళ్ళ ఆంటీ ఒప్పుకుంటుంది అనమాట. ఇక ఆ రోజు నైట్ అక్కడే ఉంటారు. వీళ్ళని ఫాలో అవుతూ ఆ అసిస్టెంట్ ఆ స్పెషలిస్ట్ లీవ్ ఉన్నాడు కదా అతను కూడా వస్తాడు. అతను అక్కడికి వచ్చేసి అప్పుడు అర్థమవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది జియాంగ్ ఎందుకు యూ వెనకాల తిరుగుతుందో ఈ ఫామ్ కోసం అనుకుంటా అని చెప్పేసి తనకి ఫైనల్గా స్పెషలిస్ట్ లీకి ప్లాన్ అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో మనకి చన్నీ ఉంది కదా తను ఎంతసేపటికి అసిస్టెంట్ చన్కి టెక్స్ట్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి తనని చూడడానికి అక్కడికి వస్తుంది అనమాట. అసిస్టెంట్ చన్ ఏమో ఒక షాప్లో టింగ్ తోటి కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటే బయట నుండి కార్లో చన్నీ అది అబ్జర్వ్ చేస్తుంది. తన కోపం వచ్చేసి వెంటనే లోపలికి వచ్చి అసిస్టెంట్ చన్ని తోసేసి తన పక్కన కూర్చుంటుంది. మీరెవరు అంటే మనందరం కలిసి ట్రిప్కి వెళ్ళాం కదా నేను టింగ్ని అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి నేను వెళ్తున్నాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. సో తినేమో ఏంటి ఎప్పుడు వాగుతూ ఉంటావు ఇప్పుడేం మాట్లాడట్లేదు అని చెప్పేసి అసిస్టెంట్ చన్ని క్వశ్చన్ చేస్తే అయినా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు పద బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు బయటకు వెళ్ళి మాట్లాడుకుంటారు. తను రాగానే ఏంటి నా మెసేజెస్కి రిప్లై ఎందుకు ఇవ్వట్లేదంటే మర్చిపోయినా అన్నట్టు చెప్తాడు. మర్చిపోయావా ఎప్పుడు నిజం చెప్పు నువ్వు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు ఎందుకో చెప్పు అన్నట్టు తను అడుగుతుంది. ఎందుకంటే నా పని అయిపోయింది కాబట్టి నాకు యూ చెప్పాడు ఎలా అయినా సరే మిమ్మల్ని ఆపమని చెప్పేసి ఇప్పుడు ఆ పని నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను యూ దగ్గరికి వెళ్ళకుండా మిమ్మల్ని ఆపాను నా పని అయిపోయింది కాబట్టి రిప్లై ఇవ్వట్లేదు అన్నట్టు తను చెప్తాడు. అప్పుడే తనకి ఏదో కాల్ వస్తే అటెంప్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళు వెంటనే రమ్మని చెప్తారు. ఏదేమైనా సరే నా టెక్స్ట్కి మాత్రం రిప్లై ఇవ్వకపోతే నీకు మర్యాదగా ఉండదని చెప్పేసి తను కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మన యూ ఇంకా జియాంగ్ ఇద్దరు ఫామ్ దగ్గర ఉన్నారు కదా. సో ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఆ ఫామ్లో ఉన్న యానిమల్స్ అన్నిటికీ ఫీడ్ చేస్తూ ఉంటారనమాట. యూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఫీడ్ చేస్తూ ఉండడంతో. కాసేపు అయిన తర్వాత తనకి ఏదో కాల్ వస్తుంది. ఆ కాల్ ఏం చెప్తాడంటే ప్లాన్ రెడీగా ఉంది నువ్వు రెడీయే కదా అన్నట్టు వాళ్ళతో చెప్తాడు. ఆ ప్లాన్ ఏంటో ఏం చేయబోతున్నారు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు మనకు అప్పుడేం తెలీదు. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.